హలో వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్. సో రీసెంట్గా ఇస్రో ప్రయోగించినటువంటి ఎక్స్పోజ్ శాట్కి సంబంధించి మనం కొన్ని డీటెయిల్స్ తీసుకోవాలి. ఎందుకంటే ఇస్రో ఏమని ప్రకటించింది అంటే, సో మొట్టమొదటిసారిగా స్పేస్ డెబ్రీస్ అనేటువంటివి అంటే స్పేస్లో ఉన్నటువంటి వ్యర్థాలు ఏవైతే ఉంటాయో డెబ్రీస్ అంటాం, లేదంటే వేస్ట్ మెటీరియల్ ఏదైతే మనకి ఈ యొక్క రాకెట్ లాంచింగ్స్ చేసినప్పుడు కానివ్వండి, స్పేస్ క్రాఫ్ట్స్ అనేటువంటి పంపించినప్పుడు అపార్ట్ ఫ్రమ్ శాటిలైట్ రిమైనింగ్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో ఇవన్నీ కూడా లో ఎర్త్ ఆర్బిట్ నుంచి జియోసింక్రోనస్ ఆర్బిట్ వరకు మొత్తం కూడా అక్కడే ఉండిపోతాయి. సో ఈ వేస్ట్ మెటీరియల్ ఏదైతే ఉండిపోతుందో వాటన్నిటిని మనం స్పేస్ డెబ్రిస్ అంటాం. సో ఈ స్పేస్ డెబ్రిస్ ఒకసారి మీరు ఇక్కడ మ్యాప్ పిక్చర్ చూస్తే 1957లో ఇండియా ప్రపంచం మొత్తం కూడా ఒకసారి చూడండి, గ్లోబ్ అంతా చూడండి. 2005లో అంటే కోల్డ్ వార్ తర్వాత లేదా 1957 తర్వాత ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ స్పేస్లో ఎక్కువగా కాంపిటీషన్, అంటే ఈ యొక్క స్పేస్ క్రాఫ్ట్ లాంచ్ చేయడం కానివ్వండి, రాకెట్ లాంచింగ్స్ కానివ్వండి, విపరీతంగా ప్రపంచ దేశాలన్నీ కూడా పోటీ పడుతూ రావడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్లో పంపించేటువంటి శాటిలైట్స్ ఏవైతే ఉంటాయో అపార్ట్ ఫ్రమ్ ద శాటిలైట్స్ రిమైనింగ్ మెటీరియల్ ఏదైతే స్పేస్లో మిగిలిపోతుందో దాన్ని వ్యర్థాలు అంటాం, స్పేస్ డెబ్రీస్ అంటాం. సో ఇవన్నీ కూడా ఈ విధంగా తయారైపోయినాయి. ఇవన్నీ కూడా ఈ యొక్క భూమి చుట్టూ ఈ విధంగా లో ఎర్త్ ఆర్బిట్ అంటే భూమి పైన 100 కిలోమీటర్ల నుంచి దాదాపుగా 36 కిలోమీటర్ల వరకు లో ఎర్త్ ఆర్బిట్ అనేటువంటిది మనకి 2000 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. సో అంటే దాదాపుగా అబోవ్ 100 కిలోమీటర్స్ నుంచి జియోసింక్రోనస్ ఆర్బిట్ అంటే కమ్యూనికేషన్ శాటిలైట్స్ ప్లేస్ చేసేటువంటి ఆర్బిట్ అంత ప్రాంతాల వరకు కూడా విపరీతంగా ఈ వేస్ట్ మెటీరియల్ అంతా కూడా భూమి చుట్టూ అంటే ఈ యొక్క భూమి యొక్క కక్ష చుట్టూ మొత్తం కూడా మిగిలిపోవడం జరిగింది. నా ఇది 2018 సంవత్సరానికి సంబంధించినటువంటి పిక్చర్. అండ్ 2030 కల్లా ఈ యొక్క భూమి కంప్లీట్గా ఈ ఎర్త్ అనేటువంటిది కంప్లీట్గా ఈ స్పేస్ డెబ్రీస్తో ఈ యొక్క ఆర్బిట్లో పూర్తిగా మునిగిపోతుంది. సో దీనివల్ల వచ్చే డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే, స్పేస్లో ఎప్పుడైతే ఈ వ్యర్థాలు అనేటువంటివి అట్లాగే మిగిలిపోతాయో భవిష్యత్తులో మనం ఏవైతే రాకెట్ ప్రయోగాలు చేస్తామో లేదా ఇతర దేశాలు ఏవైతే రాకెట్ ప్రయోగాలు చేస్తాయో ఒకదానితో ఒకటి కొలిజన్ అయ్యి మిగతా శాటిలైట్స్ ఏవైతే ఆల్రెడీ భూమి చుట్టూ తిరుగుతూ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ లేదంటే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేటువంటిది భూమికి సమాచారం అనేటువంటిది అందిస్తుంది. ఈ శాటిలైట్స్ అనేటువంటివి కూడా వేస్ట్ మెటీరియల్తో కొలైడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. దీనివల్ల ఉన్నటువంటి వ్యర్థాల వల్ల కాస్త ఉపయోగపడేటువంటి శాటిలైట్స్ కూడా నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది. మరి ఈ స్పేస్ డెబ్రీస్కి కారణం ఎవరు? డెఫినెట్లీ అన్ని దేశాలు కూడా కారణం అవుతున్నాయి. కాకపోతే కొన్ని దేశాలు ప్రత్యేకంగా ఈ యొక్క ముందు వరుసలో నిలవడం వల్ల, అంటే ప్రత్యేకంగా కొన్ని దేశాలు ఎక్కువగా స్పేస్ క్రాఫ్ట్ లాంచింగ్స్ కానివ్వండి పోటీ పడడం వల్ల సో ఆ దేశాలకు సంబంధించినటువంటి వ్యర్థాలు అనేవి స్పేస్ డెబ్రీస్ అనేటువంటి మిగిలిపోయాయి. సో ఎందుకు ఇది మాట్లాడుకుంటున్నామంటే, ఇస్రో అనేటువంటిది ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అనేటువంటిది హ్యాస్ సెడెడ్ పిఎస్ఎల్వి C58, దాన్ని ఎక్స్పోసాట్ మిషన్ అంటాం. ఎక్స్రే పొలారిమీటర్ శాటిలైట్ అనేటువంటిది రీసెంట్గా జనవరి 2024లో లాంచ్ చేయడం జరిగింది. సో 2024 జనవరిలో లాంచ్ చేసినటువంటి ఇది హ్యాస్ ప్రాక్టికల్లీ లెఫ్ట్ జీరో డెబ్రీస్ ఇన్ ద ఎర్త్ ఆర్బిట్ అంటే భూమి యొక్క కక్షలో ఎలాంటి వ్యర్థాలని మిగల్చకుండా హ్యాపీగా మనకి ఈ యొక్క ప్రయోగాలు అనేటువంటి కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో మళ్ళీ తిరిగి రావడం కూడా అంటే బ్యాక్ కూడా రావడం జరిగింది. రీసెంట్గా పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అనేటువంటిది రీసెంట్గా చేసాం. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది కూడా. సో ఇక్కడ మీరు గమనించండి, భవిష్యత్తులో భూమి యొక్క కక్ష మొత్తం కూడా ఈ విధంగా స్పేస్ డెబ్రీస్తో మిగిలిపోతే వచ్చే డిసడ్వాంటేజ్ ఏంటి అంటే, భవిష్యత్ తరాల ఎక్స్ప్లోరేషన్స్ అంటే స్పేస్ ఎక్స్ప్లోరేషన్స్ అనేటువంటివి అటు భారతదేశం కావచ్చు ఇతర దేశాలు కావచ్చు పెద్దగా చేసుకునేటువంటి అవకాశం ఉండదు. ఎందుకంటే ఏ శాటిలైట్ మనం పంపించాలన్నా సరే దాన్ని రాకెట్ ద్వారా పంపించాలి. సో రాకెట్ అనేటువంటిది కొంత భాగం సముద్రంలో పడిపోయినప్పటికీ మరొక కొంత భాగం అనేటువంటిది భూమి కక్షలోకి వెళ్ళిన తర్వాత దాని చుట్టూ తిరుగుతూ శాటిలైట్ అనేటువంటి దాన్ని వేరు చేసి రిమైనింగ్ వేస్ట్ అంతా కూడా అక్కడే ఉండిపోతుంది. అదంతా కూడా భూమి చుట్టూ వేగంగా తిరుగుతూనే ఉంటాయి అన్నమాట. అంటే ఈ స్పేస్ డెబ్రీస్ అంటే వ్యర్థాలు కూడా భూమి చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. బై మిస్టేక్గా చిన్న వ్యర్థాలు అనేటువంటివి లార్జర్ శాటిలైట్స్తో కొలైడ్ అయినట్లయితే ఇప్పటికే ప్లేస్ చేసినటువంటి టెలిస్కోప్స్ కావచ్చు, ఇప్పటికే ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ శాటిలైట్స్ ఏవైతే భూమికి విలువైనటువంటి సమాచారాన్ని అందిస్తున్నాయో
వాటికి అవి కొలైడ్ అయ్యే పరిస్థితి ఉంది. అవి కొలైడ్ అయితే మొత్తం అది చైన్ రియాక్షన్‌గా అవుతుంది. అంటే ఒకదాని తర్వాత ఒకటి కొలైడ్ అవ్వుకుంటూ మిగతా స్పేస్ డెబ్రీస్ అన్నీ కూడా వాల్యుబుల్ శాటిలైట్స్ అనేటువంటివి అన్నీ కొలైడ్ అయిపోయి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి వచ్చి నష్టం జరుగుతుంది. సో దీనివల్ల ఏదో ఒక ఇనిషియేటివ్ తీసుకురావాలని చెప్పేసి ఒక ప్రయత్నం అయితే ఇంటర్నేషనల్ వైడ్‌గా జరుగుతుంది. అండ్ భారతదేశం కూడా కొన్ని ఇనిషియేటివ్స్ అనేటువంటి స్పేస్ డెబ్రీస్‌ని క్లియర్ చేయడానికి, అంటే ఉన్నటువంటి వ్యర్థాలని మొత్తాన్ని క్లియర్ చేయడానికి తీసుకున్నటువంటి ఇనిషియేటివ్స్ కూడా ఈ వీడియోలో మనం మాట్లాడతాం. సో స్పేస్ డెబ్రీస్ అంటే స్పేస్ జంక్ కానివ్వండి, రిఫర్స్ టు ఎనీ నాన్ ఫంక్షనల్, అంటే ఏదైతే స్పేస్లో లేదా ఎర్త్ ఆర్బిట్లో, జియోసింక్రోనస్ ఆర్బిట్లో ఉన్నటువంటి వ్యర్థాలు అవి పనికిరావు. సో అవి వాటి వల్ల ఉపయోగం లేదు అయినా కూడా అవి ఆర్బిట్లో ఉన్నాయి. అండ్ ఆర్ డిస్కార్డెడ్ హ్యూమన్ మేడ్ ఆబ్జెక్ట్స్ ఇన్ ద స్పేస్. సో స్పేస్లో మనిషి ద్వారా తయారు చేసి పంపించబడినటువంటివి ఎలాంటి నిరుపయోగం, అంటే ఉపయోగం లేకుండా అక్కడ ఊరికే అలా ఉన్నాయి. దానివల్ల వచ్చే డిసడ్వాంటేజ్ అనేటువంటి ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. సో రాకెట్ స్టేజెస్ కానివ్వండి, ఫ్రాగ్మెంట్స్ కానివ్వండి, అంటే కొన్ని కొన్ని ముక్కలుగా పడిపోవడం కానివ్వండి. సో ప్రీవియస్ కొలిజన్స్, అంటే గతంలో కూడా ఏమైనా శాటిలైట్స్ కొలిడ్ అయినాయి అంటే కొలిజన్స్ అవ్వడం ద్వారా ఇంకా స్పేస్ డెబ్రిస్ ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రెండు ఆబ్జెక్ట్స్ అనేటువంటివి గుద్దుకున్నప్పుడు ఈ స్ప్లిట్ మెటీరియల్ అనేటువంటిది ఎక్కువగా వ్యర్థాలు అనేటువంటివి ఇంకా ఇంకా పీసెస్గా డివైడ్ అయ్యి అక్కడ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో దీనివల్ల యాజ్ హ్యూమన్ వెంచర్ ఇంటూ స్పేస్ హ్యాస్ ఇంటెన్సిఫైడ్ ద యూజ్ ఆఫ్ స్పేస్ డెబ్రీస్ హ్యాస్ టేకెన్ సెంటర్ స్టేజ్. అంటే మనిషి స్పేస్ ఎక్స్ప్లోరేషన్స్ మనిషి ఇన్ ద సెన్స్ కంట్రీస్ అనేటువంటి స్పేస్ ఎక్స్ప్లోరేషన్స్లో భాగంగా ఒకరికొకరు పోటీ పడుతున్నటువంటి తరుణంలో ఈ స్పేస్ వ్యర్థాలు అనేటువంటి ఎక్కువగా పెరిగిపోతున్నాయి. వీటిని క్లియర్ చేయాల్సినటువంటి బాధ్యత అన్ని దేశాలకు ఉంది. అండ్ ప్రపంచ దేశాలు మొత్తం కూడా తీసుకున్నటువంటి ఇనిషియేటివ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఈ భాగంగా రీసెంట్ దీస్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ స్పేస్ డెబ్రీస్ రిమైన్ ఇన్ వేరియస్ ఆర్బిట్స్ అరౌండ్ ఎర్త్ దన్ పోస్ పొటెన్షియల్ థ్రెట్ టు ఆపరేషనల్ శాటిలైట్స్ అండ్ స్పేస్ మిషన్స్. అంటే ఆల్రెడీ ఉన్నటువంటి డెబ్రీస్ ఏవైతే వ్యర్థాలు ఉన్నాయో వాటి వల్ల ఇప్పటికే పనిచేస్తున్నటువంటి శాటిలైట్స్ అనేటువంటివి ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంటుంది. సో ఈ స్మాలర్ ఆబ్జెక్ట్స్ వేస్ట్ మెటీరియల్ వెళ్ళి ఈ యొక్క లార్జర్ ఆబ్జెక్ట్స్ అయినటువంటి శాటిలైట్స్ని ఢీకుంటే అవి మళ్ళీ ఫర్దర్ ఈ యొక్క కొలిజన్ యాక్టివిటీ అనేటువంటిది సప్లైగా చైన్ రియాక్షన్గా అయిపోతుంది. దానివల్ల ఆల్రెడీ ఉన్నటువంటి వెల్ ఎస్టాబ్లిష్డ్ శాటిలైట్స్ అన్నీ కూడా నష్టం జరిగే అవకాశం ఉంది. నౌ 2019లో నాసా తీసుకొచ్చినటువంటి ఒక సపరేట్ ఆఫీస్ ఏం చేసిందంటే అసలు ఈ స్పేస్ డెబ్రీస్ అనేటువంటివి, అంటే అవుటర్ స్పేస్లో ఉన్నటువంటి డెబ్రీస్ వ్యర్థాలు అనేటువంటివి ఏ కంట్రీ ఎక్కువగా కంట్రిబ్యూట్ చేస్తుంది, అంటే ఏ కంట్రీ నుంచి స్పేస్ క్రాఫ్ట్లు అనేటువంటివి ఎక్కువగా వ్యర్థాలు అనేటువంటి స్పేస్లో ఉంచుతుంది లేదా ఉండడానికి కారణమవుతుంది అని చెప్పేటువంటి ప్రయత్నంలో నాసా ఇచ్చినటువంటి రీసెర్చ్ రిపోర్ట్ ఏం చెప్తుంది అంటే మనకి 2019లో ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం నెంబర్ ఆఫ్ స్పెంట్ రాకెట్స్ బాడీస్ అండ్ అదర్ పీసెస్ ఆఫ్ డెబ్రీస్, ఈ డెబ్రీస్ ఎక్కువ ఏ కంట్రీకి సంబంధించి ఉన్నాయంటే రష్యాకి సంబంధించినటువంటి ఎక్కువ డెబ్రీస్ అనేటువంటి వ్యర్థాలు అనేటువంటి ఎక్కువగా ఉన్నాయి. దాదాపుగా 7,032 వ్యర్థాలు ఉన్నాయి. ఆ తర్వాత యుఎస్ఏ ఉంది లిస్ట్లో, ఆ తర్వాత చైనా ఉంది. నా కంపేర్ టు అన్ని దేశాలతో మనం కంపేర్ చేసుకున్నట్టయితే ఇండియా అనేటువంటిది కేవలం 114 డెబ్రీస్కి మాత్రమే కారణం అవ్వడం జరిగింది. అంటే మన యొక్క స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అనేటువంటిది వెల్ ఎస్టాబ్లిష్డ్గా ఉంది అండ్ ఎక్కువగా వ్యర్థాలు అనేటువంటి మనం క్రియేట్ చేయట్లేదు. ఈవెన్ మీరు గమనిస్తే 2018 వరకు కూడా మన వ్యర్థాలు అనేటువంటివి ఈవెన్ 2018 వరకు కూడా మన వ్యర్థాలు అనేటువంటి 114 కంటే ఇంకా తక్కువ ఉండేవి. కానీ 2019లో మనం తీసుకొచ్చినటువంటి కొన్ని టెస్టులు ఏవైతే ఉన్నాయో యాంటీ శాటిలైట్ టెస్ట్లు అంటాం. సో 2019లో మనం తీసుకొచ్చినటువంటి యాంటీ శాటిలైట్ టెస్ట్స్, ఈ యాంటీ శాటిలైట్ టెస్ట్ ఏంటో కూడా డిస్కస్ చేస్తాను. ఏవైతే శాటిలైట్స్ అనేటువంటివి వాటి యొక్క కాల పరిమితి అయిపోయినప్పటికీ కూడా, అంటే వాటి యొక్క టైం పీరియడ్ అయిపోయినప్పటికీ కూడా నిరుపయోగంగా స్పేస్లో ఉన్నటువంటి వాటిని బ్యాలిస్టిక్ మిజైల్స్ అనేటువంటి పంపించి యాంటీ శాటిలైట్ మిజైల్స్ అంటాం, ఏసాట్ అంటాం, యాంటీ శాటిలైట్ మిజైల్స్. సో ఈ బ్యాలిస్టిక్ మిజైల్స్ అనేటువంటి పంపించి ఈ యొక్క శాటిలైట్ నిరుపయోగంగా ఉన్నటువంటి శాటిలైట్ని హిట్ చేసి మనం అక్కడి నుంచి కిందికి తీసుకొచ్చేస్తే దాన్ని మనం యాంటీ శాటిలైట్ టెస్టింగ్ అంటాం. దాని ద్వారా ఈ యొక్క ఇక్కడ ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఈ యాంటీ శాటిలైట్ టెస్ట్ కండక్ట్ చేయడం వల్ల కొలిజన్స్ అనేటువంటి పెరిగి ఇంకా డెబ్రీస్ ఎక్కువ, అంటే ఈ యొక్క వ్యర్థాలు ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో 2019లో ప్రపంచ దేశాలన్నీ కూడా మనల్ని కూడా కొంత వారించడం జరిగింది ఈ యొక్క యాంటీ శాటిలైట్ టెస్ట్ కండక్ట్ చేయడం వల్ల. సో 2019లో మనకి కొన్ని వ్యర్థాలు అనేటువంటివి పెరగడం జరిగింది. సో ఈ యాంటీ శాటిలైట్ టెస్టింగ్ అనేటువంటిది ఏ మిషన్ ద్వారా కండక్ట్ చేశారో కూడా మనం ఒకసారి చూద్దాం. మీకు తెలిస్తే ఒకసారి ఈ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నౌ అసలు స్పేస్ డెబ్రీస్ అనేటువంటిది ఈ యొక్క స్పేస్లో
వ్యర్థాలనేటువంటివి ఇన్ని ఉండడానికి కారణం ఏమిటి అంటే, ఎక్కువ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అనేటువంటివి స్పేస్‌లోకి పంపించడం. అంటే ప్రతి దేశం కూడా పోటాపోటీన సో నువ్వా నేనా అన్నట్టుగా ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాకి ఇస్రో, అదేవిధంగా అమెరికాకి నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి ఆర్ యూరోపియన్ యూనియన్‌కి ఈఎస్ఏ అంటాం, జపాన్‌కి జాక్సా అంటాం. సో చైనా, రష్యా ఇట్లా ఒక దేశానికి ఒకటి పోటీ పడి ఎక్స్‌ప్లోరేషన్స్‌లో భాగంగా, స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్స్‌లో భాగంగా విపరీతంగా రాకెట్స్ అనేటువంటి, స్పేస్ క్రాఫ్ట్స్ అనేటువంటి పంపించడం ఒక కారణం అయితే, రెండో కారణం ఏంటంటే అబాండెడ్ శాటిలైట్స్ అంటే ఆల్రెడీ ఆ శాటిలైట్స్ పంపించిన తర్వాత వాటి వల్ల యూజ్ అంతా అయిపోయిన తర్వాత కూడా ఆ శాటిలైట్స్ అక్కడే ఉండడం. తర్వాత యాంటీ శాటిలైట్ టెస్ట్ మీరు గమనిస్తే 2019లో 2019వ సంవత్సరంలో మనకి ఇస్రో మరియు డిఆర్డిఓ ఈ రెండు కూడా కలిసి ఒక మిషన్ కండక్ట్ చేయడం జరిగింది. దాని పేరే మిషన్ శక్తి అంటామండి. మిషన్ శక్తి అంటాం. ఈ మిషన్ శక్తిలో భాగంగా మనం యాంటీ శాటిలైట్ టెస్ట్ అనేటువంటిది కండక్ట్ చేయడం జరిగింది. ఈ యాంటీ శాటిలైట్ టెస్ట్ ద్వారా శాటిలైట్స్ని మొత్తాన్ని కూడా నిర్మూలించడంలో భాగంగా బ్యాలిస్టిక్ మిజైల్స్ అనేటువంటి మనం పంపించడం జరిగింది. సో దీని ద్వారా కూడా యాంటీ శాటిలైట్ టెస్ట్ ఎక్కువగా కండక్ట్ చేయడం ద్వారా కొలిజన్స్ అనేటువంటి ఎక్కువగా పెరిగి స్పేస్లో ఇంకా ఎక్కువ డెబ్రిస్ పెరిగే అవకాశం ఉంటుంది. సో ఇంక్రీజింగ్ ఎక్స్పాన్షన్ అంటే ప్రతి దేశం కూడా స్పేస్ స్టేషన్స్ నిర్మించడం కానివ్వండి, టెలిస్కోప్స్ ఏర్పాటు చేయడం కానివ్వండి. సో ఇట్లాంటి ఎక్స్పాన్షన్ అంటే ఒక విధంగా చెప్పాలంటే స్పేస్లో మిలిటరీ అనేటువంటిది క్రియేట్ చేసేటువంటి పరిస్థితికి వచ్చేసాం మనం. సో ప్రతి దేశానికి కూడా స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేయాలి. భారతదేశం కూడా భవిష్యత్తులో స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని అనేటువంటి ప్రణాళికలో ఉంది. ఎందుకంటే భవిష్యత్తులో మేబీ ఇప్పుడు ఎయిర్, వాటర్ అదేవిధంగా ల్యాండ్లో కాదు ఈ యొక్క యుద్ధం అనేది స్పేస్ వార్ అనేటువంటి కూడా జరిగే అవకాశం ఉంటుంది భవిష్యత్తులో. అండ్ లాంగ్ లాస్టింగ్ మిషన్ డెబ్రిస్ అంటే మిషన్ కంప్లీట్ అయినప్పటికీ కూడా ఆ మిషన్ డీటెయిల్స్ అనేటువంటి ఆ మిషన్ యొక్క వర్క్ అంతా కూడా అయిపోయినప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి వ్యర్థాలు అనేటువంటి అక్కడే పార్ట్స్ అనేటువంటి అక్కడే ఉండిపోవడం అదొక రీజన్. ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ స్పేస్ డెబ్రిస్ అంటే చిన్న చిన్న ముక్కలుగా విడిపోవడం వల్ల కూడా అవన్నీ కూడా ఈవెన్ శాటిలైట్స్ ఏ విధంగా అయితే భూమి చుట్టూ తిరుగుతున్నాయో లో ఎర్త్ ఆర్బిట్లో అండ్ జియోసింక్రోనస్ ఆర్బిట్లో సేమ్ ఈ యొక్క ఫ్రాగ్మెంట్స్ కావచ్చు, లేదు అంటే స్పేస్ డెబ్రిస్ అనేటువంటివి కూడా భూమి చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. ఈ తిరగడం వల్ల ఒకదానికొకటి కొలైడ్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇవి స్పేస్ డెబ్రిస్కి గల కారణాలు. మరి ప్రపంచ దేశాలు ఈ స్పేస్ డెబ్రీస్ వల్ల ఛాలెంజెస్ ఏంటి? ఈ స్పేస్ డెబ్రీస్ వల్ల ఛాలెంజెస్ ఏంటి అంటే, ఒకటి శాటిలైట్ ఎండేంజర్మెంట్. ఇదే చెప్పాను, ఎక్కువగా వ్యర్థాలనేవి ఉండడం వల్ల శాటిలైట్స్ని హిట్ అయినప్పుడు, కొలైడ్ అయినప్పుడు ఆ పని చేసేటువంటి శాటిలైట్ కూడా మళ్ళీ కొలైడ్ అయిపోయి ఆ కొలిజన్ యొక్క రిఫ్లెక్షన్ అనేది చైన్ రియాక్షన్గా అయిపోతుంది. అది వెళ్ళి ఇంకో దాన్ని కొలైడ్ అవుతుంది, ఇంకోటి వెళ్ళి ఇంకో దాన్ని కొలైడ్ అవుతుంది. దీనివల్ల ఆల్రెడీ ఉపయోగంగా ఉన్నటువంటి శాటిలైట్స్కి మనకి ఎక్కువగా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. తర్వాత లిమిటేషన్స్ ఆన్ ఫ్యూచర్ స్పేస్ యాక్టివిటీస్ అంటే ఇట్లా ఎప్పుడైతే ఈ భూమి చుట్టూ కూడా విపరీతంగా ఈ యొక్క డెబ్రీస్ అనేవి ఉన్నాయో, భవిష్యత్తులో మనం రాకెట్స్ అనేటువంటి పంపించడానికి ఒక ప్లేస్లో సెట్ చేయడానికి కూడా ఇబ్బంది అవుతుంది. అండ్ కెస్లర్ సిండ్రోమ్ అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్ మనకి యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ గ్రూప్ 1 పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఇంపార్టెంట్. కెస్లర్ అనేటువంటి ఒక సైంటిస్ట్ నేమ్ అండి. అది ఎందుకు వచ్చిందంటే, ఈ కెస్లర్ సిండ్రోమ్ అనేటువంటి దాని యొక్క అర్థం ఏంటంటే, ఇట్ ఈస్ అ సినారియో దట్ ఐడెంటిఫైడ్ అంటే ఒకదానికొకటి కొలైడ్ అవుతూ దాని యొక్క రిపల్ యాక్షన్ అనేది, కొలిజన్ యాక్షన్ అనేది చైన్ రియాక్షన్గా అయిపోతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ద రిస్క్ ఆఫ్ ఇన్ఆర్బిట్ కొలిజన్స్ అండ్ ద అమౌంట్ ఆఫ్ స్పేస్ డెబ్రీస్ ఇంక్రీజెస్ ఎక్స్పోనెన్షియల్లీ. అంటే ఒకటి వెళ్ళి మరొక దాన్ని కొలైడ్ అయింది అనుకోండి, ఇది వెళ్ళి ఇంకో దాన్ని కొలైడ్ అవుతుంది, ఇది వెళ్ళి ఇంకో దాన్ని కొలైడ్ అవుతుంది. ఇట్లా కొలిజన్ అనేటువంటి చైన్ రియాక్షన్గా అయినప్పుడు దీని నుంచి కొన్ని వ్యర్థాలు బయటకు వస్తాయి, మరి దీని నుంచి కొన్ని వ్యర్థాలు బయటకు వస్తాయి. ఇట్లా ఎక్స్పోనెన్షియల్గా డెబ్రిస్ అనేవి పెరిగే అవకాశం ఉంది. సో ఇది భవిష్యత్తులో ఒక థ్రెట్గా మనం చూసుకోవచ్చు. దానివల్లే డెబ్రిస్ ఇంకా పెరుగుతాయి. అంటే డెబ్రిస్ అనేవి, ఈ యొక్క వ్యర్థాలు అనేటువంటి పెరిగేటువంటి చైన్ రియాక్షన్ మనం కెస్లర్ సిండ్రోమ్గా పరిగణించడం జరిగింది, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ కెస్లర్ అనేటువంటి వ్యక్తి అమెరికాకు సంబంధించినటువంటి సైంటిస్ట్గా చెప్పుకోవచ్చు. నౌ స్పేస్ స్టేషన్ వల్నరబిలిటీస్ ఇందాకే చెప్పాను, ప్రతి దేశం కూడా స్పేస్లో ఈ యొక్క ల్యాండ్ మీద ఉన్నటువంటి ఇస్రో లాంటి స్పేస్ లాంచింగ్ స్టేషన్ లాగానే స్పేస్లో కూడా ఈ యొక్క లాంచింగ్ స్టేషన్స్ కావచ్చు, లేదంటే స్పేస్ స్టేషన్స్ నిర్మించేటువంటి కార్యక్రమంలో భాగంగా ఒకరికొకరు పోటీ పడడం జరుగుతుంది. మరి స్పేస్ డెబ్రిస్ని రిమూవ్ చేసేటువంటి కార్యక్రమాలు ప్రపంచ దేశాలు ఎలాంటి కార్యక్రమాలు చేశాయి, ఇనిషియేటివ్స్ ఏంటి అంటే, మోస్ట్ ఇంపార్టెంట్లీ మనకి ఐఏడిసి ఇది మనకి
ఇంటర్ గవర్నమెంటల్ అగ్రిమెంట్‌గా చెప్పుకోవచ్చు. అంటే కొన్ని దేశ ప్రభుత్వాలనేటువంటి అన్నీ ముందుకొచ్చి ఇంక్లూడింగ్ మన భారతదేశం కూడా ఇంటర్ ఏజెన్సీ స్పేస్ డెబ్రీస్ కోఆర్డినేషన్ కమిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా నుంచి ఇస్రో, అమెరికా నుంచి నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఈఎస్ఏ, జాక్సా జపాన్ నుంచి ఇట్లా వేరే దేశాలకు సంబంధించినటువంటి అన్నీ కూడా స్పేస్ ఏజెన్సీస్ వచ్చి ఒకరికొకరు కోఆర్డినేషన్ అనేటువంటి చేసుకుని భవిష్యత్తులో స్పేస్ డెబ్రీస్ అనేవి పెరగకుండా తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇది మనకి 1993లో ఇనిషియేట్ చేసినప్పటికీ కూడా 2002లో కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. మిటిగేషన్ గైడ్ లైన్స్ అంటాం. ఈ మిటిగేషన్ గైడ్ లైన్స్ అనేటువంటివి 2007లో యునైటెడ్ నేషన్స్ కూడా యాక్సెప్ట్ చేసింది వీటిని. అంటే యునైటెడ్ నేషన్స్ అనేటువంటిది కూడా యాక్సెప్ట్ చేసింది. మనకి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఇంటర్ గవర్నమెంటల్ అగ్రిమెంట్లో భాగంగా ఇంటర్ ఏజెన్సీ స్పేస్ డెబ్రీస్ కోఆర్డినేషన్ కమిటీ అనేటువంటిది 2002 సంవత్సరంలో మిటిగేషన్ గైడ్ లైన్స్ అంటే ఈ డెబ్రీస్ని తగ్గించేటువంటి ప్రయత్నంలో భాగంగా తీసుకొచ్చినటువంటి గైడ్ లైన్స్ ఇవన్నీ కూడా. అందులో ఆ గైడ్ లైన్స్ని ఆమోదించింది యునైటెడ్ నేషన్స్ 2007లో. ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత కాపస్ అనేటువంటిది ఇక్కడ మీరు గమనిస్తే కమిటీ ఆన్ పీస్ఫుల్ యూజెస్ ఆఫ్ ఔటర్ స్పేస్. అంటే ఈ యొక్క ఔటర్ స్పేస్ని చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఒకరికొకరు పోటీ పడకుండా అందరూ కూడా యూజ్ చేసుకోవాలని చెప్పేసి 1958లోనే యునైటెడ్ నేషన్స్ అనేటువంటి దీన్ని స్థాపించడం జరిగింది. అండ్ ఆల్ హ్యూమన్ ఎక్స్ప్లోరేషన్స్ అంటే అందరికీ ఉపయోగపడే విధంగానే మనం స్పేస్ని ఉపయోగించుకోవాలని చెప్పడం జరిగింది. అండ్ ద కమిటీ హ్యాడ్ 18 ఫౌండింగ్ మెంబర్స్. ఏది మనకి కమిటీ ఆన్ పీస్ఫుల్ యూజెస్ ఆఫ్ ఔటర్ స్పేస్. దీంట్లో ఇండియా కూడా మెంబరే. ఇది మీరు గమనించుకోవాలి. తర్వాత క్లీన్ స్పేస్ ఇనిషియేటివ్ అనేటువంటిది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ 2012 సంవత్సరంలో ఇనిషియేటివ్ తీసుకురావడం జరిగింది. అండ్ అదేవిధంగా లయబిలిటీ కన్వెన్షన్ ఆఫ్ 1972 ఇక్కడ మీరు గమనిస్తే కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ లయబిలిటీ ఫర్ డ్యామేజ్ కాజ్డ్ బై స్పేస్ ఆబ్జెక్ట్స్. అంటే ఏ దేశం అయితే స్పేస్లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్కి డ్యామేజ్కి కారణమవుతుందో వాళ్ళ నుంచి కంపెన్సేషన్ అనేటువంటిది ఆ డ్యామేజ్కి కావాల్సినటువంటి కంపెన్సేషన్ అనేటువంటిది కూడా వారే కట్టాలి అన్నట్టుగా. తర్వాత ఔటర్ స్పేస్ ట్రీటీ అనేటువంటిది కూడా తీసుకురావడం జరిగింది. ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ గవర్నింగ్ ద యాక్టివిటీస్ ఆఫ్ స్టేట్స్ ఇన్ ద ఎక్స్ప్లోరేషన్ అండ్ యూజ్ ఆఫ్ ఔటర్ స్పేస్ ఇంక్లూడింగ్ ద మూన్ అండ్ అదర్ సెలెస్టియల్ బాడీస్ 1967. అంటే 1958 నుంచి ఈ రోజు వరకు కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా సమిష్టిగా పోరాడుతూనే ఉన్నాయి ఈ యొక్క స్పేస్ డెబ్రిస్ని తగ్గించడం కోసం. నౌ ఇండియా తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్స్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇక్కడ ఇస్రో సిస్టమ్ ఫర్ సేఫ్ అండ్ సస్టైనబుల్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్. దీన్నే మనము ఐఎస్ ఫర్ ఓఎం అంటాం. ఇస్రో సిస్టమ్ ఫర్ సేఫ్ అండ్ సస్టైనబుల్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్. ఇది 2022 సంవత్సరంలో లాంచ్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఇస్రో లాంచ్ చేసేటువంటి ప్రతి ఒక్క స్పేస్ క్రాఫ్ట్ నుంచి కూడా ఎక్కువగా మనకి డెబ్రిస్ అనేటువంటి క్రియేట్ అవ్వకుండా తీసుకురావడం జరుగుతుంది. ఈవెన్ ప్రాజెక్ట్ నేత్ర అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఈ ప్రాజెక్ట్ నేత్ర అనేటువంటిది ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ అంటే ముందస్తుగా ఈ యొక్క స్పేస్లో ఏవైనా కొలిజన్స్ జరిగి ఈ యొక్క డెబ్రిస్ పెరిగి సో ఈ యొక్క వ్యర్థాలు అనేటువంటి పెరిగిపోతున్నాయి అండ్ దానివల్ల వేరే శాటిలైట్స్కి నష్టం జరుగుతుందేమో. సో ఇలాంటి ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ అనేటువంటివి ఇస్రోకి చేరవేసేటువంటి ప్రాజెక్టే ఈ ప్రాజెక్ట్ నేత్ర అంటామండి. చాలా ఇంపార్టెంట్. యూపీఎస్సీ ఆర్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఏపీఎస్సీ గ్రూప్ 1 పాయింట్ ఆఫ్ ప్రిలిమ్స్లో అడిగేటువంటి ఛాన్స్ ఉంటుంది. నౌ నెట్వర్క్ ఫర్ స్పేస్ ఆబ్జెక్ట్ ట్రాకింగ్ అండ్ అనాలిసిస్. సో వాటిని ట్రాక్ చేస్తూ అనలైజ్ చేస్తూ ఏవైనా నష్టం జరిగే అవకాశం ఉందా ఎర్లీగా. మనకి ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ అంటే ఏవైనా ప్రమాదం జరిగే కంటే ముందే కొంత ఇన్ఫర్మేషన్ ఇస్రోకి ఇవ్వడం వల్ల దానివల్ల జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది. సో కొలిజన్ అవాయిడెన్స్ మాన్యువర్. ఈ కొలిజన్ అవాయిడెన్స్ మాన్యువర్ అంటే భవిష్యత్తులో స్పేస్లో ఒకటి కొలైడ్ అవ్వకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకొని ఈ కొలిజన్స్ని అడ్డుకునేటువంటి ప్రయత్నాలు చేయవచ్చు. అండ్ ఇస్రో ఎస్ఎస్ఏ సో స్పేస్ సిచ్యువేషనల్ అవేర్నెస్ కంట్రోల్ సెంటర్ ఇది కూడా 2020 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇస్రో అంటే భారతదేశం తీసుకొచ్చినటువంటి వీటిల్లో ఈ 4 కూడా మనకి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ లో స్పేస్ డెబ్రీస్ని తగ్గించేటువంటి ప్రయత్నంలో మిటిగేట్ చేసేటువంటి ప్రయత్నంలో భారతదేశం తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్స్ ఇవి. అండ్ ప్రపంచ దేశాలన్నీ ఇంటర్నేషనల్ కమ్యూనిటీ తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్స్ అవి. మనకి యూపీఎస్సీ కానివ్వండి టీఎస్పీఎస్సీ ఏపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆన్సర్ రైటింగ్కి ఇది బాగా యూజ్ అవుతుంది ఈ యొక్క కంటెంట్ అంతా కూడా. అండ్ ఈ కంటెంట్ మొత్తం కూడా మీకు టెలిగ్రామ్ ఛానల్ ఏకేఎస్ ఐఏఎస్ అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్లో పొందుపరచడం జరుగుతుంది. ఎవ్రీడే మీకు పీడిఎఫ్స్ అనేటువంటి అక్కడే ఉంటాయి. నౌ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్ యూ క్యాన్ కమెంట్ ఇన్ ద కమెంట్ బాక్స్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే.